నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈ రోజున మరి ఒక నెంబర్ గురించి తెలుసుకుందాం. అదేంటి అంటే 4వ నెంబర్. 4 అంటే ఏ నెలలోనైనా సరే 4, 13, 22, 31 ఈ 4 అంటే ఎట్లా చూసినా మన కాంబినేషను 4 కాంబినేషన్ వచ్చేట్టుగా ఉండే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం చెప్పుకునే ఏ నెలలో పుట్టిన 4 కాంబినేషన్ వాళ్ళ యొక్క లక్షణాలు అనేవి జనరలైజేషన్ చేసి చెప్తున్నవి తప్ప స్పెసిఫికేషన్గా ఒక వ్యక్తివి కాదు కనుక అసలు లక్షణాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని కొంతవరకు, ఎందుకంటే ఉన్న సమయం బట్టి కొంతవరకు మనం తెలుసుకోగలం, అది కొంతవరకు మనం ఇప్పుడు విందాం. ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఏ విషయాన్నైనా 4 కాంబినేషన్లో పుట్టిన వాళ్ళు దేన్నైనా సరే వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ రాజలక్షణాలు లాంటివి ఉంటాయి. ఏ విషయాన్నైనా కొత్త విధానాల్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఏ విషయాన్ని ఇచ్చినా అనర్గళంగా మాడతారు. వాళ్ళకి ఇది కొత్త ఇది పాత అన్నదే ఉండదు. ఏ విషయాన్ని ఇచ్చినా అల్లుకుపోతారు. అల్లుకుపోయే విధానంలో కూడా వాళ్ళు ఎలాగంటే ప్రతి దాంట్లోనూ నూతనత్వాన్ని, నూతన సిద్ధాంతాలని, వాళ్ళ అభిప్రాయాల్ని కలిపి దాని ప్రకారం ముందుకెళ్ళడం అనేది వీళ్ళలో చాలా విశిష్టమైన ఒక లక్షణం. అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళు చెప్పేస్తారు, నిక్కచ్చిగా మాడతారు. అవతల వాళ్ళ యొక్క స్థాయి ఏంటి, వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు కదా, మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్న భావన లేకుండా మనసులో ఏదనిపిస్తే అది నిర్మోహమాటంగా మాట్లాడడం. కొందరు వారి రచనల ద్వారా కానీ మాటల ద్వారా, కొందరు అంటే రైటింగ్తో కూడా కొందరు వెలిబుచ్చేవాళ్ళు ఉంటారు. కొందరు ఏంటంటే ఈ రకంగా అంటే మాటల ద్వారా చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి స్వాతంత్ర ప్రియులు వీళ్ళు. అంటే ఏదైనా స్వేచ్ఛగా ఉండాలి, వీళ్ళని బంధించి నిర్బంధించడం కాదు. ప్రతి విషయంలోనూ వాళ్ళకి క్లారిటీగా ఉంటారు. ఏ విషయంలోనైనా వీళ్ళకి ఎంతసేపు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి రావాలి, కొత్త ప్రయాణాలు చేయాలి. అంటే వీళ్ళకి ఏదైనా మనసు స్థిమితంగా లేకపోతే ఇమీడియట్గా వాళ్ళు దాంట్లో బాధపడుతున్నప్పుడు కొత్త ప్రదేశాలకు వెళ్ళినా, కొత్త వ్యక్తులతో మాట్లాడినా, కొత్త స్నేహ సంబంధాలు అంటే రంగురంగుల పూలు, పక్షులు, కొత్త వాతావరణం, ప్రకృతి దృశ్యాలు ఇలాంటివన్నీ చూడంగానే వాళ్ళు చాలా వెంటనే దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. అంటే ఈ రకమైన చికాకు, మానసిక అశాంతి నుంచి బయటికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి వాహనాలు అంటే ముఖ్యంగా కార్లు కానీ ఏదైనా వాహనాలు అనే వాటిని చాలా ఎక్కువగా లైక్ చేస్తారు. అంటే దాంట్లో వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడడం అనేది. ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం కనుక చూసినట్లయితే చాలామంది ఇందులో ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. ఇది అంటే వీళ్ళు లేని రంగం అనేది ఉండదు. వీళ్ళు పై పోస్ట్ నుంచి కింద పోస్ట్ దాకా అన్ని రకాల రంగాల్లోనూ, అంటే అటు రాజకీయం కావచ్చు, ఇటు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఆధ్యాత్మిక చింతన కావచ్చు, అలాగే టీచర్లు కావచ్చు, యోగా గురువులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అంటే వీళ్ళకి వెళ్ళని ఫీల్డ్ అనేది ఉండదు. ప్రతి దాంట్లోనూ వీళ్ళకి ప్రవేశం ఉంటుంది. ప్రతి విషయం అనర్గళంగా మాట్లాడగలరు. ప్రతి వాళ్ళని ఆకర్షించుకొని వాళ్ళతో వాళ్ళు ఏదైనా ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ రకంగా చెప్పగలరు. వీళ్ళకి ఏంటంటే విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళకి ముఖ్యమైనది వీళ్ళకి మానసికంగా ఫిజికల్ అనారోగ్యం కంటే మానసిక అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశాలు లాంటివి ఉంటాయి. అంటే అది కూడా రావు, వీళ్ళు ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటారు, తొందరగా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎంత ఫిట్గా ఉన్నా వీళ్ళ అనుమానం ఏంటంటే ఇంకా మనం కాంతివంతంగా ఉండాలి, ఇంకా బాగుండాలంటే, ఇంకా ఫిజికల్ ఫిట్నెస్గా ఉండాలంటే ఏ రకమైన ట్యాబ్లెట్లు వాడాలి, మందులు వాడాలి, టానిక్లు వాడాలని వీళ్ళంతటి వీళ్ళే ఆ రకమైన ఉద్దేశాల్లోకి వచ్చేయడం అనేది కూడా వీళ్ళల్లో మనం చూస్తాం. ప్రపంచంలో అన్ని విషయాల గురించి వీళ్ళకి తెలిసి ఉంటుంది, అన్ని విషయాల గురించి మాట్లాడతారు. అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడంలో వీళ్ళ తర్వాత ఎవరైనా అంటే ఎలా పడితే అలా కదా అన్నీ అర్థమేటి చెప్తారు. వీళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళకి వీళ్ళు సాధారణంగా వీళ్ళు ఎలా ఉంటారంటే అర్థం కాని వాళ్ళకి సమస్యగా ఉంటారు. అర్థమైన వాళ్ళందరికీ కూడా మంచి సలహా ఇవ్వగలిగిన ఒక స్థాయి వాళ్ళుగా కనబడతారు. అంటే వీళ్ళలో ఉండే ఈ 2 రకాల లక్షణాలు బట్టి అలాగా ఈ రకమైన లక్షణం ఉంటుంది. ఏ అలవాటుకి వీళ్ళు తొందరపడి బానిస కారు, చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అందరి దగ్గర నుంచి అభిమానాన్ని చొరగొంటారు. ఎక్కడ వీళ్ళని వదిలేసినా ఫ్రెండ్షిప్ చేసేసుకొని కొత్త విషయాలు కూడా మాట్లాడేసి అందరినీ అన్ని విషయాల గురించి మాట్లాడతారు. ఏ విషయాన్నైనా ఫస్ట్ యాంటీగా మాట్లాడి అవతల వాళ్ళని ఇది చేసుకునే విధానం కూడా వీళ్ళల్లో ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలకు వెంటనే వీళ్ళు వ్యతిరేక అభిప్రాయాలను వెలిబుంచినట్టుగా ఉంటారు. కానీ అన్ని విషయాల మీద నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ వల్ల లబ్ధి పొందుతారు. శారీరక అనారోగ్యం విషయంలో కన్నా మానసిక అనారోగ్య విషయంలోనే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళ ప్రవర్తన, వేషధారణ అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే దీంతోపాటు ఏంటంటే వీళ్ళకి శ్రమ లేకుండా విజయం సాధించే విధంగా ఉంటే అలాంటి వాటి మీద ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు. ఆటలు అంటే కూడా చాలా ఇష్టం. రాజకీయం, ఆటలు, నటన, విద్యాపరమైన విషయాలు, వేదాంత ధోరణి, ఆధ్యాత్మిక చింతన అన్ని విషయాల్లోనూ వీళ్ళు అనర్గళంగా మాట్లాడగలరు. అందరికీ సహాయం చేసే గుణం అనేది ఉంటుంది. ఎవరన్నా వీళ్ళని పొగిడి వీళ్ళ ద్వారా పని చేయించుకోవడానికి కూడా వీళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇతరులకు సహకరించడం, దయాగుణం కలిగి ఉండడం, ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇలా అనేకమైన విషయాల యొక్క సమాహారంగా మనం ఈ 4వ తారీఖుని చెప్పుకోవచ్చు.